హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రమ్య. ఏ డే ఇన్ మై లైఫ్ అంటే ఒక సాటర్డే రోజు నా లైఫ్ అన్నమాట. ఇక్కడేం తెలుసా, ఎంత పెద్ద కోట్యాధీశులైనా లేదా ఎంత చిన్నవాడైనా లేదా ఎంత ఏజ్డ్ పీపుల్ అయినా ఎవరైనా సరే వాళ్ళ ఇంటి పని వాళ్ళే చేసుకుంటారు. అంటే ఇక్కడ ఇంటి పని మనిషి అన్న కాన్సెప్టే లేదన్నమాట. సో వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. ఆ విషయానికొస్తే నేను మార్నింగ్ లేచి కసు ఊడ్చేసి, తుడిచేసి, స్నానం చేసుకొని రెడీ అయిపోయాను. నేనైతే ఇండియా నుంచే మొత్తం శారీస్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు మొత్తం అన్నీ తెచ్చుకున్నాను. బికాజ్ నాకు చాలా ఇష్టం. మళ్ళీ మిస్ అవుతాను అని నాకు తెలుసు. అందుకే ముందుగానే మొత్తం తెచ్చుకున్నాను. సో అట్లీస్ట్ సాటర్డే అయినా శారీ కట్టుకోవాలి అనేది నా కాన్సెప్ట్. యూజువల్‌గా సాటర్‌డేసే ఏం పూజ చేయను. సాటర్‌డే, సండేస్ బయటికెళ్తామన్నమాట యూజువల్‌గా. సో, ఫ్రైడే ఈవినింగ్స్ అలా చేస్తాను. బట్ సాటర్‌డే ఎక్కడికి వెళ్ళలేదు అంటే మాత్రం సాటర్‌డే చేస్తాను. సో, ఇక్కడ పూజంతా రెడీ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఇల్లు చాలా బా నచ్చిందండి నిజంగా. మేము పెళ్లి తర్వాత 1 ½ ఇయరు బెంగుళూరులో ఉన్నాము. నేను, ప్రతాప్, మా అన్న ముగ్గురము ఉన్నాము. అక్కడ ఆ ఇల్లు ఎలా ఉందో నాకు ఇక్కడ ఈ ఇల్లు సేమ్ అదే ఫీలింగ్, అదే వైబ్ ఇస్తదన్నమాట. సేమ్ ఒక రూము, ఒక కిచెను, బాత్రూము, హాలు ఇది గూడా సేమ్ అలాగే ఉంటది. సో, నాకసలు నేను ఎంత దూరం వచ్చానా అన్న ఫీలింగే లేదు. సేమ్ బెంగుళూరులో ఎలా ఉన్నానో అలాగే ఉంటదన్నమాట. బయటికెళ్తేనే నేను సప్త సముద్రాలు దాటొచ్చానా అని అనిపిస్తుంది. ఇక్కడ మా ఆయన అయితే దీపాలు పెట్టేశారు. నేను కూడా తర్వాత పూజ చేసుకొని టిఫిన్ చేశాను. ఇడ్లీ సాంబార్ తినేసామన్నమాట. తర్వాత ఈ మధ్య కొంచెం కామెడీ వీడియోస్ చేస్తున్నాం కదా మేము. అందుకోసం 1, 2 వీడియోస్ తీసుకున్నామన్నమాట. యాక్చువల్లీ మంచి టైం పాస్ అండ్ స్ట్రెస్ రిలీఫ్‌గా అనిపిస్తుంది మాకైతే వీడియోస్ తీయడం. దాని తర్వాత కొంచెం ఐటెమ్స్ కావాల్సింటే బయటికెళ్ళాము. అంటే పక్కన కాస్కో ఉంది. కాస్కోకెళ్ళామన్నమాట. మేము ఇంకా మా బిల్డింగ్‌లో ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ప్రతాప్‌కి ఆఫీసు వీక్లీ 4 డేస్ వెళ్ళాలి. ఫస్ట్ అయితే జస్ట్ 1 డే ఉండే. ఇప్పుడు వీక్లీ 4 డేస్ ఆఫీస్‌కి వెళ్ళాలి. ఏమైనా కావాలి ఐటెమ్స్ అంటే ఖచ్చితంగా సాటర్డే, సండే మాత్రమే తెచ్చుకోవాలి. అప్పుడే టైం ఉంటది. బేసిక్‌గా కాస్కోలో అయితే ఎలక్ట్రిక్ ఐటెమ్స్ కొంచెం తక్కువుంటది. మన ఇండియన్ ఐటెమ్స్ అయితే ఏం దొరకవు. అంటే మన గ్రాసరీ అవన్నీ మేము వేరే చోట తీసుకుంటాము. ఇవి ఎలక్ట్రిక్ ఐటెమ్స్ ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్సు, షాంపూసు, క్లాత్స్ కూడా ఆఫర్‌లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు. మేమైతే కొంచెం మాకు కావాల్సిన ఐటెమ్స్ తీసుకొని బయలుదేరిపోయాము. దిస్ ఈజ్ ద సాటర్డే వీడియో. మీకందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు చెప్పండి, మీకు ఎలాంటి వీడియోస్ అయితే ఇంట్రెస్టెడ్‌గా చూసారు అంటే మీకు ఎలాంటి వీడియోస్ నేను చేయాలని అవి చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ ద వీడియో అండ్ comment your opinion. Thank you so much.